తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం మేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా జగదాలి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోకాడు వేస్తే కథ శిఖరంలా నిలిచేది నీవు అడ్డంకులు ఎన్ని వచ్చినా తలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడితే కథ సమరంలో గెలిచేది నీవు ప్రయత్నమే నీ తోడంటే ఎదురే ఉందిరా ప్రపంచమే నీ మాటంటే వినదా ఉందరా ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం మేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నిన్ను చూసి విసిరే నవ్వులు నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని నీ కోసం చేసే కుట్రలు నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని శక్తిని మనలో నింపే మాటలు కావాలి ఆ వేదిక ఉన్నది ప్రజల ముందుకు సాగాలి నాగేశ్వరరావు గారి ఫ్యాక్టుతో నడవాలి ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం మేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీవు కాదేది అనుకుంటే చరిత్రలై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం మేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతే మనం ఒక పబ్లిక్ స్పీకర్గా ఒక బెస్ట్ పర్సన్గా మనం ఎలా డెవలప్ అయితే అవ్వాలనుకొని ఈ ఇంపాక్ట్లో జాయిన్ అయ్యి ఒక డిఫరెంట్ స్పీకర్లు ఇస్తున్నటువంటి ఒక చాలా విలువైన సబ్జెక్ట్ని రోజు మనం తీసుకొని ఒక బెస్ట్ లెర్నింగ్ వేలో వచ్చి ఒక బెస్ట్ పర్సన్గా తయారవడానికి ఎలా అయితే తయారవుతున్నామో ఈవేళ మనకి మరొక సెషన్ మనకి ఓంకారేశ్వర్ గారు ఇవ్వబోతున్నారు. సార్ వచ్చి వీడియో మేకింగ్ పైన మనకి సెషన్ ఇస్తూ ఉన్నారు. మనకి ఏదైతే ఇంపాక్ట్ సాంగ్ మనం చూస్తున్నామో అది ఆ సాంగ్ అంత బాగా రావడానికి ఆ సాంగ్ అంత సక్సెస్ఫుల్ గా మనకి మంచి మోటివేషన్ ఫీలింగ్ కలిగించడానికి ఎవరైతే చేశారో ఆ సారే ఇవాళ మనకి ఓంకారేశ్వర్ సార్ స్పీకర్ గా వస్తున్నారు. మా హరిత స్పీకర్ ఇంట్రడక్షన్ ఎవరు ఇస్తున్నారు ఇవాళ? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, నేనే ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ మా. స్పీకర్ ఇంట్రడక్షన్ చేసి సార్కి సెషన్ హ్యాండ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈ రోజు స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మన స్పీకర్ గారు ఓంకారేశ్వర్ సార్ గారు. సార్ 27th బ్యాచ్ లో ట్రైనర్. సార్ కి ఇన్స్టాగ్రామ్ లో 1 lakh మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సార్ 10 lakhs మెంబర్స్ ని ఇంతవరకు రీచ్ అయ్యారు, అది కూడా 8 months లోనే. ఇంకా సార్ మన గూగుల్లో కూడా యాడ్ అయ్యారు, మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. సార్ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్ లో ట్రైనర్, అలాగే రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఫర్ 9 కంపెనీస్. అలాగే సార్ ఇంకా క్యాన్వాస్ డిజైనర్, పొలిటికల్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ 2 MPs and 1 MLA candidate, కంటెంట్ క్రియేటర్, వీడియో మేకర్, రిసీవ్డ్ అవార్డ్స్ ఫ్రమ్ గరికపాటి నరసింహారావు గారు, జేడి లక్ష్మీనారాయణ గారు,
visited 25 government schools and inspired 5,000 government school students. ఇంకా సార్ మనం ఇందాక విన్నాం కదా ఇంపాక్ట్ సాంగ్, దాన్ని ఎడిట్ చేసింది కూడా మన సార్ గారే. సార్ ఐఎమ్ వెరీ గ్లాడ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. ప్లీజ్ టేక్ ద స్టేజ్ అండ్ ద స్టేజ్ ఇస్ యువర్స్ నౌ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఐ మీన్ హరిత మెంటర్ గారు. ఎస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినిపిస్తుంది. థ్యాంక్స్ లాట్ ఫర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. చాలా ఆఫ్టర్ లా ఉంటే నా ఇంట్రడక్షన్ నేను విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై గురుజీ శ్రీ గంప నాగేశ్వర గారు. ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీలాంటి మాలాంటి ఎంతో మనకి స్కిల్స్ ఉన్న వాళ్ళను ఇంకెక్కువ స్కిల్స్ నేర్చుకునే విధంగా సార్ వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది. నాగేశ్వర సార్ వాయిస్ ఇస్ ఆడిబుల్ సార్. ఇప్పుడు నా వాయిస్ బ్రేక్ అవుతుంది, మాట్లాడేది. నౌ ఇట్ ఈస్ ఓకే సార్. నౌ ఇట్ ఈస్ ఓకే సార్. సార్ ఇప్పుడు ఓకే నా వాయిస్? ఓకే ఓకే సార్. సార్ వెరీ మచ్ ఆడిబుల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎంతమంది మీన్ ఫోన్ ఎంతమంది చేస్తున్నారు అండ్ సిస్టమ్ లో ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, ఫోన్ లో ఓన్లీ వన్ అండి. ఫోన్ 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 నాకు కావాలి, ఆన్సర్స్ కావాలి. ఇక్కడ 23 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 5 మెంబర్స్ మెంటర్ తీసినా కూడా ఇంకొక 10 మంది అని ఉంటుంది మినిమం. నా వీడియో రావట్లేదా? నా వీడియో ఆడియో వస్తుంది కాబట్టి ఓకే. ల్యాప్టాప్ ఐప్యాడ్ ఫోన్. ఓకే, మేజర్ ఆఫ్ పీపుల్ ఐ థింక్ ఫోన్ లో ఉన్నట్టున్నారు. నేను ఫస్ట్ మీకు ఫోన్ లో చెప్తాను, ఆ తర్వాత ఒకసారి పీసీ కూడా చెప్తాను. ఓకేనా? ఓకే అనుకుంటే అందరు లెట్స్ గో అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. థ్యాంక్ యూ. సో నేను మీకు 2 యాప్స్ రిఫర్ చేస్తున్నాను. చాలా ఈజీ యాప్స్ అండి ఇవి. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయదు అంత ఈజీ యాప్స్ ఇవి. మొబైల్ ఎంత బేసిక్ ఉంటుందంటే ఈ యాప్ లో నేను మీకు స్క్రీన్ షాట్ చేస్తాను. సో నేను ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్తున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆడియో వీడియో ఎక్కడన్నా డిస్టర్బెన్సెస్ ఒకసారి మెంటర్స్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం సెర్చ్ బాల్ నేను ఏం చేస్తానంటే ఇన్షాట్ అని టైప్ చేస్తాను. ఇన్షాట్ అని టైప్ చేయగానే నాకు ఇక్కడ ఈ విధంగా లోగో ఒకటి వస్తుంది అండ్ ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయగానే బేసిక్, ఇంతకు మించి బేసిక్ వచ్చు, చాలా బేసిక్ లెవెల్. ఈ బేసిక్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఫోటో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు. సో వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఫోటో అయిపోయింది అనుకుంటా నేను. అయిపోకపోతే మీకు ఫ్యూచర్లో క్లాస్ ఉంటాయి. నేను ఏం చేస్తుంటే వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆ వీడియో పైన క్లిక్ చేయగానే నా ఫోన్లో ఏమైతే ఫొటోస్, ఇమేజెస్, గ్యాలరీ, ఎనీథింగ్ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ వచ్చేసాయి. చూసేదా మీద నా ఫోన్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ వచ్చేసాయి నా ఫోన్లో. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ ఒక 4-5 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ కెన్ సెలెక్ట్, నేను ఏమైనా ర్యాండమ్ ఒక 4-5 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫొటోస్ ఏమున్నాయి, ఇక్కడ ఏమైనా ర్యాండమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాను.
సో ఇక్కడ నేను కొన్ని యాక్సెస్ స్క్రీన్ ఆఫ్ చేశాను, నేను కొన్ని ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో నేను కొన్ని ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అండి. నేను ఇక్కడ మీకు రైట్ మార్క్ ఉంటుంది, ఇక్కడ రైట్ మార్క్ అని ఉంటుంది. ఆ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసింది, ఆ లైట్ తీసుకోండి ఇక్కడ. సో ఇవి నేను కేవలం ఒక 1 2 3 4 ఆప్షన్ చెప్తానండి. సో నా వాయిస్ క్లియరా? ఏదో నాకు చెప్పండి, క్లియరా నాట్ క్లియర్? ఎస్ సార్, Yes, ఆడిబుల్ అండ్ క్లియర్ సార్. clear. థ్యాంక్ యూ సార్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ ఫొటోస్ అని కలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నార్మల్ ఒక జస్ట్ అప్లోడ్ చేశాను అంతే. ఇక్కడ పెన్ను పేపర్ ఉంటే ఖచ్చితంగా రాయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ చాలా మ్యాండేటరీ అండి. నేను మీ ఇంపాక్ట్ సాంగ్ ఎడిట్ చేశాను, గట్టిగా మాట్లాడితే ఈ 4 ఆప్షన్స్ కూడా వేసుకోవచ్చు ఆ సాంగ్. అంతకుమించి మంచి సాంగ్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఆ సాంగ్ నాకు ఎలా అంటే, నాకు ఈరోజు నైట్ టైం ఇచ్చి, ఈరోజు నైట్ 11 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock లోపు టైం ఇచ్చేది. అసలు వేరే వర్క్స్ ఉండే అండి, మెగా ఇంపాక్ట్ లో చేశాను అది. సో నేను ఏమంటున్నాను అంటే టైం తీసుకోకుండానే జస్ట్ ఈ 4 5 ఆప్షన్స్ మీరు చేసుకోవచ్చు. అది ఎలానో నేను చెప్తాను. కాకపోతే ఫస్ట్ నేను మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తుంటాను. ఆప్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయో నేను మీకు చెప్తాను, మీరు జస్ట్ నోట్ చేసుకుని దాన్ని. ఆ తర్వాత దాని ముందు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వాస్. ఇక్కడ మీరు క్యాన్వాస్ కొంచెం ఇంటరాక్టివ్ అవ్వండి అండి. ఇది మీకు రికార్డింగ్ వస్తుంది. రికార్డింగ్ అవుతే అక్కడ మీరు మంచిగా నీట్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు లోగో కనిపిస్తుంది చిన్నగా, లోగో. ఆ లోగో చూడగానే మీకు ఏం ఐడియా వచ్చింది మీ మైండ్ లో? చాట్ బాక్స్ లో video. చెప్తే పర్లేదు. Scanning. ఈ క్యాన్వాస్ అని చూడగానే మీకు మీ మైండ్ లో ఏం ఐడియా వచ్చింది? ఓకే, క్యాన్వాస్ అంటే ఏంటంటే మనం చేయబోయే వీడియో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయిపోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో అప్లోడ్ చేయాలనుకుని నేను 1:1 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సార్, నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో అంటే రీల్ పోస్ట్ లో చేసుకోవాలనుకుంటే 4:5. లేదు సార్, నేను ఇన్స్టాగ్రామ్ స్కోరింగ్ రీల్స్ లో కూడా 9:16. లేదు సార్, నేను చేయబోయే వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకోండి 16:9. లేదు సార్, నేను టిక్టాక్ సైజ్ లో అంటే టిక్టాక్ వస్తుంది. లేదు సార్, నేను ఫేస్బుక్ లో షార్ట్ అనుకోండి 3:4. లేదు సార్, నేను ఫేస్బుక్ లో లాంగ్ అనుకోండి 4:3. లేదు సార్, నేను ఫేస్బుక్ లో షార్ట్ రీల్స్ అనుకోండి 2:3. లేదు సార్, నేను ఫేస్బుక్ లో లాంగ్ వీడియో అనుకోండి 3:2. మూవీ సైజు 3:35. ఇలా యూ కెన్ సెలెక్ట్ ఎనీ సైజెస్. బట్ నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఐ గో విత్ 4:5. ఇక్కడ ఏంటంటే యాజ్ అ ట్రైనర్స్ గా మనకి ఏ విధంగా చేసుకోవచ్చు నేను చెప్తాను. సో ఈ విధంగా మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంది. ఇట్స్ ఆల్ అబౌట్ క్యాన్వాస్. ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ వచ్చింది. మీకు వీడియో ఎడిటింగ్ లో 30% అయిపోయినట్టే మీకు. వెయిట్ ఒక్క నిమిషం. సో క్యాన్వాస్ మీకు ఆప్షన్, ఆ క్యాన్వాస్ చెప్పాం కదా, అది ఒకటి నోట్ చేసుకోండి. సెకండ్ వన్ ఏంటంటే ఆడియో. ఈ ఆడియో గురించి నేను కొంచెం లేటర్ డిస్కస్ చేస్తాను. తర్వాత స్టిక్కర్స్ తర్వాత టెక్స్ట్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియోలో ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి యానిమేషన్ ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇది ఒక ఫోటో, ఇది 5 seconds ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటి సైజ్ డిక్రీజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మీకు ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ పైన ఇలా డ్రాగ్ చేసేస్తే మీకు వీడియో కట్ అయిపోతుంది, ఇమేజ్ కట్ అయిపోతుంది. సో నేను ఒక 2 seconds పెట్టుకున్నాను. అలా ప్రతి ఇమేజ్ 2 seconds పెట్టుకున్నాను యావరేజ్ గా, జస్ట్ ఫర్ ఎడిటింగ్ అంతే. ఇలా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బేసిక్ క్లాస్ అండి. వీడియో ఎడిటింగ్ పైన ఎటువంటి నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే క్లాసు.
కొంతమంది అన్ని ఐ మీన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఇలాంటి క్లాస్ కాదండి. సో ఒకవేళ మీరు వింటానే వినండి, నేను దానికి ఆబ్జెక్షన్ లేదు. కాకపోతే ఏంటంటే బేసిక్ గా ఇంపాక్ట్ లో యాజ్ ఎ ట్రైనర్ గా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకున్నదే, వేరే వాళ్ళకు వీడియోస్ ఇచ్చి మీ సర్వీస్ ఇచ్చి మీరు మనీ సంపాదించుకోవాలనుకున్నా కూడా ఇది క్లాస్ యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? సో ఇలా చిన్న చిన్న ఫొటోస్ పైన మీరు క్లిక్ క్లిక్ చేసేసుకొని ఒక 2 సెకండ్స్ 5 సెకండ్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఓకే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏంటి, జస్ట్ మీ వీడియో చూసుకోండి. మనం ఒక వీడియో చేసేసాం అంతే. కాకపోతే ఎఫెక్ట్స్ ఏం లేవు అంతే. బేసిక్ వీడియో ఇది. బేసిక్ వీడియో అంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీకు క్లాస్ అయింది, ఆ క్లాస్ లో ఒక 5-6 స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇలా అప్లోడ్ చేసుకుంటే రైట్, ఒక వీడియో అయిపోయినట్టే. దీన్ని ఇంకొంచెం బెటర్ వేలో చేయాలనుకుంటే ఇక్కడ మీకు యానిమేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి వైట్ కలర్ స్ట్రిప్ లో మీకు ఒక రౌండ్ సింబల్ లో ఉంటుంది. ఓకేనా? సో నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే చాలా మంది ఏంటంటే చూడగానే బాగున్నాయి కదా అని ఇలా క్లిక్ చేసేస్తారు, అవి పేడికి వెళ్తాయి కొద్దిగా. సో అలా కాకుండా ఫ్రీ ఏవి పేడ్ ఏవి ఏది ఏది యూజ్ చేస్తే బాగుంటుందో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు బేసిక్ అని కనిపిస్తుంది చూడండి, బేసిక్, BASIC. బేసిక్ పైన క్లిక్ చేయగానే ఇలా ఈ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఏంటి, ఇలా ఉన్న ఇమేజ్ ఇలా వెళ్ళిపోతుంది. జస్ట్ నార్మల్ ఎఫెక్ట్ ఇది. లేదు సార్ మాకు కొంచెం బెస్ట్ కావాలనుకోని దీని పక్కన ఎఫెక్ట్ యూజ్ చేయండి. ఇలా అంటే ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. లేదు సార్ మాకు ఇది బాగాలేదు అనుకోండి, వైట్ ఇలా. లేదు సార్ నాకు రౌండ్ లో నుంచి రావాలనుకోండి, రౌండ్. ఇప్పుడు మీది ఇంపాక్ట్ సాంగ్ చూస్తే కదా, దాంట్లో మాక్సిమం కొన్ని ఎఫెక్ట్స్ ఇవే ఉన్నాయి. ఇలా స్క్రోలింగ్. జస్ట్ మీకు ఆప్షన్ చెప్తున్నాను, ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ యూజ్ చేస్తే మీ వీడియో ఎఫెక్టివ్ ఉంటుందో మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఇలా డౌనింగ్ వస్తుంది మళ్ళీగా. లేదు సార్ మళ్ళీ స్పీడ్ పోతుంది అనుకోండి, ఇక్కడ మీకు టైం ఉంటుంది. ఇక్కడ ఐ మీన్ స్పీడా స్లోనా ఎలానో టైం ఉంటుంది. ఆ టైంని మీద కొంచెం లేసేది అనుకోండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఫొటోస్ చిన్న ఉన్నాయి కాబట్టి మీకు కనిపించట్లేదు. కొంచెం ఫోటో సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఇవి చూడండి ఎంత ఎంత ఒకసారి ఇప్పుడు చూసారా ఎఫెక్ట్ ఎలా, ఇలా స్లోగా. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం ఆప్షన్ ఎలా ఉంటుంది. ఇలా స్లోగా. ఇవన్నీ కూడా మంచి మంచి ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా ఇలా. స్క్రోలింగ్ డౌన్. అంటే ఒక ఫోటోకి ఒక ఫోటోకి, లేదంటే ఒక ఫోటోకి ఒక వీడియోకి, లేదంటే ఒక వీడియోకి ఒక వీడియోకి సైజ్ స్క్రోలింగ్. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసి మీకు ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, అండ్ దీనికి ఏం చేయాలి, కొంచెం ఎఫెక్టివ్ కావాలి సార్ నాకు అనుకుంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. గ్లిచ్ అని, ఫిలిం అని, ఫోల్డ్ అని, కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి. దాంట్లో మీద ఒక 2 మాత్రం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ ఉంది అనుకోండి, ఇది చాలా మంచి ఎఫెక్ట్. యాక్చువల్ ఇది చాలా మంచి ఎఫెక్ట్ ఇది. కాకపోతే దీని పక్కన ఇంకా బాగుంటుంది, కాకపోతే పేడ్ ఇది, మీ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో మనకు అంత అవసరం లేదు, జస్ట్ బేసిక్ ఇది. అయితే ఇది బేసికే. ఇలా గ్లిచెస్ మీ చేయబోయే సాంగ్ లో, అది మీ చేయబోయే వీడియోలో, ఇది ఫిలిం, ఇది ఆడియో. దాని ఆడియో క్లోజ్ చేసుకోవచ్చు. లేదా మళ్ళీ స్పీడ్ అవుతుంది అనుకోండి, కొద్దిగా స్లో చేసుకోవచ్చు. ఇలా అతను మీకు ఫోల్డింగ్ వస్తుంది. ఇలా రీసెంట్గా వచ్చింది యాక్చువల్ ఇది. ఇలా బుక్ మార్క్స్, ఫ్రంట్ మూవీ ఆల్బమ్ చేయడానికి, లేకపోతే ఇంకా చాలా దానికి యూజ్ చేసుకోవచ్చు. డౌన్ ఫోల్డింగ్, ఫోల్డింగ్, ఇలా ఫోల్డింగ్, ఇలా చూడండి ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ నేను కొత్త కనెక్టింగ్ ఏం లేదు ఇక్కడ. ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ యూజ్ చేస్తే ఇలా ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తున్నాను అంతే. ఈ 3 పీస్ ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది డిస్కార్ట్, ఇది ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంది, మళ్ళీ దీనికి ఇంకో ఎఫెక్ట్ వేద్దాం. ఏ వేద్దాం, ఇది వేద్దాం, బాగుంది ఇది, బ్లాక్ది.
ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఇంకొక మంచి ఎఫెక్ట్ వేద్దాం. ఫోల్డింగ్ ఎఫెక్ట్ రీసెంట్గా వచ్చిన కాబట్టి ఇది వేద్దాం, ఫోల్డింగ్ ఎఫెక్ట్. మళ్ళీ ఇంకోటి ఉంది, దీనికి లోడ్ అవుతుంది, ఇలాంటి ఎఫెక్ట్ ఒకటి వేద్దాం. దీనికి ఏదో ఫోల్డింగ్ ఎఫెక్ట్ వేద్దాం. లాస్ట్ ఒక పిక్ ఉంది కాబట్టి దీనికి ఈ ఎఫెక్ట్ వేసేద్దాం. ఓకేనా? నేను ఏం చేయలేనండి, జస్ట్ ఫొటోస్ అప్లోడ్ చేశాను. ఆ తర్వాత ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి వైట్ కలర్ డాట్ ఉంది, ఆ డాట్ పైన క్లిక్ చేశాను, నాకు నచ్చిన ఎఫెక్ట్స్ చేశాను. వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి ఒకసారి. బేసిక్ ఎడిటింగ్ ఇది. బేసిక్ అంటే బేసిక్ ఇది. అంటే ఏంటి, దీన్ని మీద ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? రేపటి రోజు మీరు ఒక గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినా, రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వెళ్ళినా, ఎక్కడంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ మీ ప్రజెంటేషన్ ఉంటుంది కదా, వీడియో కదా, అక్కడ మీరు మంచిగా 10 ఇమేజ్ డౌన్లోడ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్ సెట్టింగ్ పైన మీరు టాపిక్ చెప్పాలి. గోల్ సెట్టింగ్ పైన మైక్ పట్టుకొని ఒక 2 అవర్స్ చెప్తే బాగుంటుందా, ఒక పీపీటీతో చెప్తే బాగుంటుందా, ఆ పీపీటీలో ఒక మంచి వీడియో చెప్తే బాగుంటుందా, ఒక పీపీటీ పెట్టుకొని పీపీటీ చేస్తే బాగుంటుందా, ఒక పీపీటీ ఐ మీన్ ఒక పీపీటీ పెట్టుకొని దానికి ఒక మంచి వీడియో వేసుకొని, వీడియోకి మంచి సాంగ్ వేసుకొని, దాంతో పాటు సింక్ అయ్యే పాయింట్ చెప్తే ఎక్కువ రీచ్ అవుతుంది, అంటే సింక్ అయ్యే పాయింట్ చెప్తే ఎక్కువ రీచ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, గూగుల్కి వెళ్ళి గోల్ సెట్టింగ్ అని టైప్ చేస్తే మీకు చాలా ఇమేజెస్ వస్తాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక మంచి వీడియో ఈ విధంగా మంచి ఏం లేదు ఇందులో, పెద్ద గొప్ప ఏం లేదు ఇలా. సో నేను ఏం చేశానంటే జస్ట్ ఒక 10-15 ఫొటోస్ డౌన్లోడ్ చేశాను, అప్లోడ్ చేశాను. ఒక ఫోటోకి ఇంకో ఫోటో జస్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చాను అంతే. ఇక్కడ మీ పైన నేమ్స్ అవన్నీ నేను చూపిస్తాను. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఎఫెక్ట్స్ అయిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టిక్కర్స్. స్టిక్కర్స్ ఎలా ఉంటుందంటే, మీ స్టిక్కర్స్ పైన క్లిక్ చేసేస్తే మీకు మళ్ళీ స్టిక్కర్స్ అని వస్తుంది. స్టిక్కర్స్ ఎక్కడ యూజ్ అవుతుందంటే లోగోస్ వేయడానికి బాగా యూజ్ అవుతుంది. మీ ఫొటోస్ లోగోస్ వేయడానికి చాలా నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలో. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే, బిజినెస్ ఎస్ అని టైప్ చేయండి ఉంటే, బిజినెస్. అయ్యో ఎవరు చాటలేదు, హ్యాండ్ రైజ్ ఏం చేయకండి సార్. ఎస్ ముఖేష్ కాదు, బిజినెస్. మార్కెటింగ్ ఎంతమంది ఉన్నారండి, మార్కెటింగ్ చేసేవాళ్ళు? మార్కెటింగ్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళు మార్కెటింగ్ అని టైప్ చేయండి, ఏమని టైప్ చేయండి పోనీ, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ సెషన్. ఓ సూపర్, చందగా మార్కెటింగ్ చాలా మంది ఉన్నారు. సో మీరు ఏ ఫీల్డ్ ఉన్నా కూడా, మీ బిజినెస్ ఆ స్కూల్ సంథింగ్ ఏ ఫీల్డ్ ఉన్నా కూడా మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే, స్టిక్కర్స్, లోగోస్. నేను ఏ బెట్టింగ్ ప్రమోట్ చేయలేదండి, ఇక్కడ జస్ట్ యాడ్ వచ్చింది చూసాను అంతే, దానిపైన పెట్టేశాను. సో ఇక్కడ మీకు స్టిక్కర్ పైన క్లిక్ చేయగానే మీకు మళ్ళీ స్టిక్కర్ అని వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ స్టిక్కర్ ప్లస్ అని వస్తుంది. సో స్టిక్కర్ పైన క్లిక్ చేయగానే ఇలా కొన్ని గ్లిచెస్ వస్తుంటాయి. ఇవన్నీ అన్ప్రొఫెషనల్, యూజ్ చేయకండి. ఇక్కడ మీకు ఇమేజ్ లోగో ఉంటుంది, ఇక్కడ ఇమేజ్ లోగో పైన క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది ఒకటి, ఇంపోర్ట్. ఓకేనా? సో ఇక్కడ ఇంపోర్ట్ లో నేను ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయగానే నా ఫోన్ ఏమైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ అన్ని కూడా వచ్చేస్తుంటాయి. సో నా ఫోన్లో ఐ థింక్ నో ఫొటోస్ ఉన్నాయి అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాయి. ఒక 2 minutes టైం ఇవ్వండి. అప్పటిలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. సార్ హోస్ట్ ఎవరైనా ఒక డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండిల్ చేయమని చెప్పండి సార్. లెట్స్ గో విత్ డౌట్స్. ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను సార్. ఓకే టీమ్, ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్. ఎందుకంటే మనం ఈ ఇన్షాట్ యాప్ ఏదైతే చెప్పుకున్నారో దీంట్లో చాలా ఈజీ మేకింగ్ ఉన్నది. బట్ మీకు ఏమన్నా ఇంక అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, చెప్పిన దాంట్లో డౌట్ ఏమన్నా ఉన్నా ఓంకార్ సార్. సార్ సార్ మేడం చెప్పండి మేడం. వస్తాం మ్యామ్, ప్లీజ్. సరే సార్, కొంచెం స్లోగా చెప్పండి సార్. ఓకే ఓకే. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ సార్. మేడం కూడా ఆబ్వియస్లీ నీడెడ్. సో మేడం అయితే యాక్చువల్లీ డిజిటల్ విషయాలు అయితే చాలా ఫోకస్ చేస్తాను, నేను అబ్జర్వ్ చేశాను 12 days లో. తప్పకుండా మ్యామ్. రైట్, థ్యాంక్ యూ సార్. మ్యామ్ ఇంకెవరికైనా Thank you క్వశ్చన్స్ so ఏమన్నా? షూర్ మ్యామ్. సారీ.
కైండ్లీ రైజ్ ద హ్యాండ్. ఒకసారి మళ్ళీ ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి లాస్ట్ ఒకసారి చెప్పండి సార్. ఓకే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది ట్రై చేస్తున్నా సార్ ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకొని బేసిక్ గా ట్రై చేసే వాళ్ళు ఉన్నదో ఏమన్నా? మ్యామ్ వసుదా మ్యామ్ యూ కెన్ డౌన్, మీరు ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయ్యారు కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ పాసిబిలిటీ యూ కెన్ లైవ్ లెర్న్ ఇట్. ఫోన్ లో చేశాను సార్. ఒక్కసారి చూపించండి సార్. ఒక లేదంటే ఇక గ్రూప్ చాట్ లో పోస్ట్ చేయండి, మనం ఇబ్బంది ఏం లేదు, చాట్ లో పోస్ట్ చేయండి. మేము ఆ పిక్ ఏమైనా మీరు చాట్ లో పోస్ట్ చేయగలరా? మీరు ఏం చేసిన పిక్ కానీ లేదంటే వీడియో మేకింగ్ కానీ ఏమన్నా? అంటే నేను వీడియో చేశాను కదా సార్, ఆ వీడియోనే కొన్ని పిక్చర్స్ పెట్టాను ఊరికే జస్ట్ లైక్ ఎలా అనేది. ఓకే ఓకే, మీరు ఈ ప్రెజెన్స్ లో మీరు ఇన్షాట్ యాప్ యూస్ చేసి వాట్ ఎవర్ యూ మేడ్ ఇట్ యూజ్ చేస్తే. ఓకే ఓకే మ్యామ్, లాస్ట్ లో చెక్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకే సార్. సో నేను గూగుల్ ఒక 4-5 ఫొటోస్ డౌన్లోడ్ చేశానండి. అండ్ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ టు. సో జస్ట్ ఒక గంపస ఫోటో యాడ్ చేస్తాను ఇక్కడ. బేసిక్ గా మీరు ఏదైనా ఫోటో యాడ్ చేసుకోవచ్చు అండి, దట్స్ యువర్ విష్. సో ఒకవేళ ఈ ఫోటో లాంగ్ కావాలనుకోండి, నేను మళ్ళీ ఆడియో వస్తుంది చూడండి సార్ ఒకసారి ఒక దగ్గర. మళ్ళీ నేను ప్లేస్ ఇమేజ్ చేసుకొని మీ కంపెనీ లోగో కావచ్చు, యూ కెన్ యాడ్ ఎనీ లోగో. నేను ఐసిఐ లోగో యాడ్ చేస్తున్నాను. I'll go with original logo. సో ఈ విధంగా మీకు ఒక ఫోటో పైన వీడియోస్ పైన ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు వీడియో ఎఫెక్ట్ కావాలనుకోండి, మళ్ళీ స్టిక్కర్స్ క్లిక్ చేసేసుకోవాలి. ఇమేజ్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎడిట్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఎడిట్ అని. ఎడిట్ పైన క్లిక్ చేసేసి ఇట్లా బ్లర్ ఈ విధంగా సేమ్ అవి వస్తాయి. మీకు నేను ఫస్ట్ చూపించాను. ఇట్లా వీడియో స్టార్ట్ గానే ఈ విధంగా స్లో మోషన్ లో వస్తుంది, ఇలా సైడ్ స్క్రోలింగ్ లో వచ్చేస్తుంది. అంటే వీడియో పైన స్టిక్కర్స్, లోగోస్, మీ ఫొటోస్, మీ కంపెనీ ఎండి ఫొటోస్, మీకు అంత ఇష్టం ఉంటే మీ ఇన్ఛార్జ్, మీ కోఆర్డినేటర్, మీ ఈడీ ఫొటోస్ కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు యానిమేషన్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా. సో ఇది కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఈ విధంగా కింద నుంచి మెల్లిగా స్క్రోల్ డౌన్. సో మనం దీంతోనే వెళ్దాం. ఆ తర్వాత పైన ఐసీఐ లోగో ఉంది కదా, ఐసీఐ లోగో పైన కూడా క్లిక్ చేసేసి చిన్నగా మంచి ఏదన్నా బేసిక్ వీడియో ఎడిటింగ్ ఇలా. సో అయ్యో నేను యాక్చువల్ టిక్ మార్క్ చేయలేదు కదా. సో ఈ విధంగా అవన్నీ కూడా బేసిక్ ఆఫ్ ఎడిటింగ్. అంటే బేసిక్ గా ఒక ఫోటో, ఒక టెక్స్ట్, ఒక ఇమేజ్ అనే విధంగా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ ఆఫ్ యానిమేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టీ అనే ఆప్షన్ ఉందా మీకు? టీ అనే ఆప్షన్. ఇక్కడ మీకు టీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సార్. టీ, ఈ టీ పైన క్లిక్ చేయగానే మీకు మళ్ళీ టీ అని ఇంకో ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఈ టీ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది, లైక్ ఒక కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ కీబోర్డ్ మనకు చూపించదు, రికార్డింగ్ లో చూపించదు కాబట్టి నేను మీకు చూపించట్లేను. సో రికార్డింగ్ లో టైపింగ్ లో చూపించదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ టైప్ చేస్తున్నాను. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని టైప్ చేశాను.
ఆ తర్వాత నాకు కొన్ని ఫాంట్స్ నచ్చలేవండి. నేను జస్ట్ బేసిక్ గా ఫాంట్స్ చూస్తున్నాను, ఏ ఫాంట్ బాగుందో. ఈ ఫాంట్ అయితే బాగుంది. సరే సార్, ఫాంట్ బాగుంది. ఇక్కడ మీకు ఫాంట్ తర్వాత మీకు మళ్ళీ 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఐ విల్ షో దట్ ఆప్షన్స్ టు. ఇదేంటంటే టెక్స్ట్. ఇది మీకు తెలిసింది, చూడగానే మీకు అర్థమవుతుంది. ఏంటి, బ్లూ ఉన్న బ్లాక్, జస్ట్ లైక్ చేంజింగ్ ఆఫ్ కలర్స్. తర్వాత ఇది ఫాంట్ అండి. అండ్ దిస్ ఇస్ ఆల్ అఫ్ ఎఫెక్ట్స్. నేను ప్రతి ఆప్షన్ కూడా మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను రాసిన స్పెల్లింగ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనుకుంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రజెన్స్ అని అనుకున్నాయి, అలా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు ప్రజెన్స్ వద్దు మాకు అనుకోండి, జస్ట్ కలర్ వైట్ లో ఉంది కదా, దీన్ని బ్లాక్ చేసుకోవచ్చు. లేదు సార్ బ్లాక్ మాకు నచ్చదు సార్, మాకు కావాల్సిన ఎల్లో అనుకోండి, ఎల్లో ఉంటుంది. అలా మీకు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్. కింద మీకు ఇంకొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, నేను మీకు చూపిస్తాను ఇక్కడ. ఇది చూడడం కొత్త, పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం దీనికి. ఇవి ఇది మీకు కనిపించదు, ఇది కూడా మీకు కనిపించదు. ఇలా అంటే ఏంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎల్లో, దానిపైన బ్లాక్. ఇది ఒక ఎఫెక్ట్. ఇది ఇది ఏంటి, సేమ్ లైక్ ఎల్లో, కాకపోతే ఏంటంటే సైడ్స్ హాఫ్ కట్ అయిపోయాయి. ఆ తర్వాత ఇది షేడింగ్. ఆ తర్వాత మల్టిపుల్ కలర్స్. ఆ తర్వాత మీకు కాంబినేషన్ ఆఫ్ 3 కలర్స్. ఇలా మీరు ట్రై చేసుకో. దిస్ ఇస్ ఆల్ అబౌట్, ఇదంతా కూడా మీ క్రియేటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎంత బాగా క్రియేటివిటీ చేస్తే అంత బాగా వస్తుంది ఇది. ఓకేనా, నేను ఐ విల్ గో విత్ దిస్. ఇక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే దీంట్లో మళ్ళీ ఇంకో స్పెషల్ ఏంటంటే బార్డర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు బార్డర్ కావాలనుకోండి, అంటే వీడియో టైటిల్ చుట్టుముట్టు బార్డర్ కావాలనుకోండి, ఇలా ఎల్లో. లేదు సార్ మాకు ఎల్లో వద్దు, మాకు పర్పుల్ అంటే పర్పుల్. మీ క్రియేటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బ్లూ, లైట్ బ్లూ, ఎల్లో, బ్రౌన్. లేదు సార్ మాకు క్రియేటివిటీ ఉంది అనుకోని మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు కలర్స్. అలా. ఆ తర్వాత షాడో మీకు బ్లాక్ లో కనిపించదు కాబట్టి లెట్స్ గో విత్ వైట్ షాడో. చూసారా, షాడో వస్తుంది, ఈ విధంగా షాడో మూవ్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ కిందకి వస్తాయి మీకు. షాడో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ షాడో, సరే టాప్, ఇది టాప్ది, ఇది సైడ్ది. మీకు ఏ విధంగా సెలెక్ట్ అవుతే ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గ్లో అంటే లైటింగ్. కొద్దిగా లైటింగ్ కావాలి మాకు అనుకుంటే ఈ విధంగా లైటింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అడోబీ ఫోటోషాప్ ప్రీమియం, ఫోటోషాప్ అంటున్నాం, ప్రీమియం ప్రో, దాంట్లో ఉండే ఎఫెక్ట్స్ కూడా ఇంతే ఉంటాయి. కాకపోతే అక్కడ ఆప్షన్స్ పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మీరు ప్రీమియం ప్రో అప్లోడ్ చేయాలనుకున్నాను, మీకు ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇంకా 2 minutes లో అయిపోతుంది. జస్ట్ ఈ గ్లో ఒక ఎఫెక్ట్ తీయడానికి మీకు 6 ఆప్షన్స్ క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఒక ఆప్షన్ చాలు అంతే. సో ఆ విధంగా తర్వాత లేబుల్ అంటే చుట్టుముట్టు మీకు ఏమైనా కావాలనుకుని బార్డర్ ఈ విధంగా. సో ఒపాసిటీ ఎంత ఉండాలి, ఒపాసిటీ ఫుల్ అంటే ఫుల్. ఇది టెక్స్ట్, దిస్ ఆల్ అబౌట్ టెక్స్ట్ యాడింగ్. నేను మీకు చూపిస్తాను, మళ్ళీ ఒక సైడ్ చూపిస్తాను. జస్ట్ ఇది హెడ్డింగ్ కాబట్టి నేను మీకు కొంచెం చిన్నగా స్క్రోల్ డౌన్ చూపిస్తాను. యాక్చువల్లీ మామూలు టెక్స్టే, మనం ఏం చేసాము, బార్డర్ యాడ్ చేసాము, గ్లోయింగ్ యాడ్ చేసాము, ఎఫెక్ట్ యాడ్ చేసాము, మన చుట్టూ మళ్ళీ బార్డర్ యాడ్ చేద్దాం. సో యాడ్ చేసాం. సో ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఈ టెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్ ఇద్దాం మనం. ఇప్పుడు ఏం చేయాలి, మన టెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీకు మళ్ళీ ఎడిట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, ఎడిట్. ఈ ఎడిట్ పైన క్లిక్ చేసేసుకుంటే మీకు మళ్ళీ సేమ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఈ విధంగా. కొంచెం స్పీడ్ పెంచుకుందాం మనం, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని. లేదా మాకు అది నచ్చలేదు, ఇలా 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 ఇలా. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ట్రై చేసుకుని మీకు ఐడియా వస్తుంది. లేదా అది ఇవే మాకు బాగాలేదు అనుకోండి, పైన మీకు కొంచెం గ్లిచెస్ ఉంటాయి ఈ విధంగా. ఇలా అప్ స్క్రోలింగ్, డౌన్ స్క్రోలింగ్, అవుట్స్ అంటే అవుట్స్ ఉంటాయి మీకు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి అనిమేషన్స్ ఎలా చేసుకోవాలో మీరు నేర్చుకున్నారు. ఓకేనా, 6. బేసిక్గా
ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లాంగ్ పోయింది కాబట్టి మనం కొంచెం సైడ్ చేద్దాం ఇలా. ఇప్పుడు వస్తుంది, చెక్ చేసుకోండి. రైట్, ఇప్పుడు వస్తుంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఇక్కడ క్యాన్వాస్ అయిపోయింది, మ్యూజిక్ చెప్తాను నేను, స్టిక్కర్స్ అయిపోయింది, టెక్స్ట్ అయిపోయింది. ఈ టెక్స్ట్ లోనే ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటెడ్ బై నాకు ఇంట్రడక్షన్ ఇచ్చేదన్నా ఆవిడ పేరు ఏం పేరు? హరిత మ్యామ్, హరిత గారు. అదిత కాదు. ఓకే, బై హరిత మెంటర్. ఇప్పుడు ఇది 2 lines లో ఉందనుకోండి, దీని ఎఫెక్ట్ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. ఇది సేమ్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ ఎడిట్ చేద్దాం. ఏం చేద్దాం ఇక్కడ, ఇది ఫాంట్ బాగా, ఫస్ట్ ఫాంట్ చేంజ్ చేద్దాం. ఈ ఫాంట్ బాగుందా? బాగాలేదు. ఈ ఫాంట్ బాగుందా? బాగాలేదు. ఇది కొంచెం బెటర్, ఇది పర్లేదు. కాకపోతే ఆ ఎఫెక్ట్లు గ్లోలు ఎక్కువ అయిపోయినాయి అనుకుంటే ఈ టెక్స్ట్ చేంజ్ చేసాము. నెక్స్ట్ మనకు వైట్ లో ఉంది కాబట్టి వైట్ కాకుండా ఈసారి లెట్స్ గో విత్ ఎల్లో. ఎల్లో పర్లేదు సార్, బాగానే ఉంది అనుకుంటే బార్డర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం బార్డర్ లెట్స్ గో విత్ వైట్. బాగుందా వైట్? బాగాలే. ఇది బాగుందా? ఓకే, చూడడానికి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో షాడోస్ విషయానికి వచ్చేద్దాం. షాడోస్ లేకుంటేనే బాగుంది సార్ అనిపిస్తే, లేకుంటేనే బాగుంది షాడోస్. చూసారు ఎంత క్లారిటీగా క్వాలిటీగా ఉంది. ఓకేనా? ద గ్లో విషయం కూడా కొంచెం ఇట్లా మరీ బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుంది, మీ ఇష్టం. ఇదంతా కూడా మీ క్రియేటివ్. ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఆ ఆప్షన్ ని మనం ఏ విధంగా యూజ్ చేసుకునే చెప్పే డ్యూటీ మాత్రం నాది. ఆ తర్వాత మీకు బేసిక్ గా ఇవన్నీ వచ్చాయనుకోండి, దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? లేబుల్ ఇలా ఆపోజిట్ తగ్గి చేసుకోవచ్చు. సో మనం దీనికి మళ్ళీ ఎఫెక్ట్ ఇద్దాం. వీడియోని చేసి మళ్ళీ ఎఫెక్ట్ ఇద్దాం. ఈసారి కొంచెం మంచి ఎఫెక్ట్ ఇద్దాం. బాగాలేదు, బాగాలేదు. ఇది సమ్వాట్ బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఒకసారి మన ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. ఒకసారి లోగో వచ్చేసింది, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వచ్చింది, ఫోటోస్ చేంజ్ అవుతున్నాయి, మెల్లిగా గంపాసా ఫోటో వచ్చేసింది. ఆ తర్వాత వీడియో ఎడిటెడ్ బై హరిత మెంటర్. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ టీ పైన క్లిక్ చేసేసుకోవాలి, మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్. స్టిక్కర్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, స్టిక్కర్ పైన క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ స్టిక్కర్ పైన క్లిక్ చేసుకోవాలి, గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ గ్యాలరీ పైన క్లిక్ చేసి వచ్చేస్తుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ మనకు వచ్చేసి స్టిక్కరింగ్ అయిపోయింది, టెక్స్ట్ కూడా అయిపోయింది మనకు. సో ఇన్ షార్ట్ లో ఇంకా ఇది బేసిక్ వాళ్ళకండి ఇది. సో ఒక్కసారి డౌట్స్ ఉంటే నేను డౌట్స్ తీసుకుంటాను. ఆ తర్వాత ఇది బేసిక్, ఇది ప్రతి ఒక్క చేయనీకి వస్తుంది. సరే మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో చెప్తాను. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. చెప్పండి మేడం. సార్ టెక్స్ట్ లో తెలుగులో చూపిస్తున్నారు కదా, తెలుగు కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను తెలుగు టైప్ చేసి చూపిస్తాను. తెలుగు ఉంది ఇక్కడ. హరిత ధన్యవాదాలు. స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది ధన్యవాదాలు అని. తెలుగులో మీకు వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకోవాలి సార్? కొన్ని బేసిక్ ఉంటాయని కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ యాక్చువల్ రికార్డింగ్ లో ఉంది, స్క్రీన్ రికార్డింగ్ లో ఉంది కాబట్టి నాకు చూపించట్లేదు. మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు.
సో హ్యాపీ ఈవినింగ్ సార్, కైన్ మాస్టర్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చెప్పానండి మీకు, బేసిక్ వాళ్ళకి మాత్రమే క్లాస్ ఇది. ఓన్లీ ఇమేజ్ మాత్రమే వీడియోగానే మేక్ చేయొచ్చు. వీడియో సెలెక్ట్ చేసి వీడియో చెయ్యలేమా సార్? ఓన్లీ ఇమేజెస్ మాత్రమే సార్ వీడియోగా మేడం అడుగుతున్నారు, మనం ఇప్పుడు దాకా ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని వీడియో మేక్ లో చేసాం కదా, వీడియోస్ ని కూడా ఇట్లాగే చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇమేజెస్ ప్లేస్ లో వీడియో అప్లోడ్ చేశాను. సారీ, వీడియోస్ ప్లేస్ లో అన్మ్యూట్ సార్ ఈజ్ అవైలబుల్. సేమ్ సేమ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అండి. ఏదన్నా ఇప్పుడు నేను ఒక వీడియో యాడ్ చేసి చూపిస్తాను ఆగండి. ఇక్కడ వీడియోస్ పైన వెళ్తున్నాను. అయితే నా ఫోన్ ఎక్కువ వీడియోస్ ఉండే, సో అందుకే నేను తీసుకోలేదు. సో ఇక్కడ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. సో ఒక వీడియో ఉంది, ఇది నేను వీడియో పైన క్లిక్ చేస్తాను. అండర్స్టూడ్ సార్. ఇలా సేమ్ అండి. ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళాక ఇక్కడ వీడియో ఫోటో కనిపిస్తుందా మీకు? సారీ, వీడియో ఆర్ ఫోటో. ఆ వీడియో ఆర్ ఫోటో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను డిలీట్ చేసాను ఎందుకంటే మీకు సౌండ్ రాదు కాబట్టి. సో సాంగ్స్ విషయానికి వచ్చేసి ఎలా అంటే, ఇక్కడ మీకు మ్యూజిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, వాల్యూమ్. సో వాల్యూమ్ మ్యూజిక్ అని ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ, ఆడియో. ఆడియో పైన క్లిక్ చేయండి, మీకు 3 ఆప్షన్స్ వస్తాయి మొత్తం. ఆప్షన్ ఏ మ్యూజిక్, ఆప్షన్ బి ఎఫెక్ట్స్, ఆప్షన్ సి రికార్డ్. ఆడియో మ్యూజిక్ అంటే ఏంటంటే మీకు మీ ఫోన్ ఏమైతే సాంగ్స్ ఉన్నాయో సాంగ్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆడియో నుంచి కావాలనుకోండి, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అంటే మీకు ఒక వీడియో ఉంది, ఆ వీడియో నుంచి ఆడియో కావాలనుకుని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ మై మ్యూజిక్లో వెళ్ళేసి మీకు మీ ఫోన్లో సాంగ్స్ ఉంటే సాంగ్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది మీకు, మంచి మంచి సాంగ్స్, బెల్స్, ఫుడ్ తినేవి, వెదర్, క్లౌడింగ్, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? దిస్ ఆల్ అబౌట్ క్యాన్వాస్. అంటే మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియో అప్లోడ్ చేయబోతున్నామో దాని సైజు. మ్యూజిక్ అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 ఏంటంటే ఇది ఒక వీడియో నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేయడం, లేదంటే మీ ఫోన్లో ఏమైనా ఆడియో ఉంటే ఆడియో యాడ్ చేసుకోవడం. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీ సొంతంగా రికార్డ్ చేసుకోవడం. ఇప్పుడు నేను రికార్డింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను రికార్డ్ పైన క్లిక్ చేశాను. హలో, ఓకే. 3, 2, 1 స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఓంకారేశ్వర్. నేను ఈరోజు పెయింట్ వర్క్షాప్కి వచ్చానండి. చాలా అద్భుతంగా ఉంది. ఇలా మీరు ఏమైనా ఆడియో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు బాగుంది అనుకోండి టిక్ మార్క్ చేసుకోవచ్చు, బాగాలేదు అనుకోండి మళ్ళీ రీటేక్. సో అలా మ్యూజిక్ అంటే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ మీ క్రియేటివిటీ అండి. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ట్రైన్ వర్క్షాప్ దాకా తీసుకొచ్చే బాధ్యత మీ మెంటర్స్, మీ ఇన్ఛార్జ్, కోఆర్డినేటర్. అక్కడ నుంచి మీరు నేర్చుకున్న స్కిల్స్ని స్కూల్స్లో చెప్తారా, రియల్ ఎస్టేట్ కంపెనీస్లో చెప్తారా, కాలేజ్లో చెప్తారా, మీకు ఇష్టం అది. దట్ డిపెండింగ్ అపాన్ మీ క్రియేటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు చెప్పే డ్యూటీ నాది. ఈ అన్ని యాప్స్ నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్క యాప్ గురించి చెప్పాలంటే మీకు నేను చెప్తూ జస్ట్ అంటే నేను మీకు చెప్తూ ఓవరాల్ గా ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇది ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్తేనే మీకు 4 to 6 hours టైం పడుతుంది. ఇవన్నీ ఆప్షన్స్ చెప్పి, ఇప్పుడు ఇవన్నీ కాదు, ఈ ఒక్క ఆప్షన్ లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఆప్షన్ లో మళ్ళీ ఇంకిన్న లాస్ట్ లో మీకు ప్రో ఉంటాయి చూసుకోండి. ఇక్కడ ఏ కట్ అని ఉంటుంది. ఈ ఏ కట్ లోనే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. క్రాప్లు ఉంది, ఇలా ఉంది. దీనిపైన ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా నేను ఇట్లా అయిపోయాను అనుకోండి, మీకు అసలు అర్థమే కాదు. సో నేను ఏమంటాను అంటే, బేసిక్ గా ఈ 4-5 ఆప్షన్స్ వచ్చావనుకోండి, మిగతా ఆప్షన్స్ మీదే సొంతంగా చేసుకుంటారు. నేను ఇప్పటిదాకా అంటే 90 మీరు విన్నారు కదా, నేను ఇప్పటిదాకా స్టిల్ టుడే 3 years నుంచి నేను ఎక్కడ కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకోలే. ఎక్కడ కూడా ఇప్పుడు చూసారా మీరు తమ్నెయిల్ చూసారా? ఈ తమ్నెయిల్ నేనే డిజైన్ చేశాను, ఈ తమ్నెయిల్ నేనే డిజైన్ చేశాను, ఈ తమ్నెయిల్ నేనే డిజైన్ చేశాను, ఈ పోస్టర్ నా క్లాస్ ఇన్నో డిజైన్ చేసేది. ఇంత మంచి ఉన్నాయి కదా. నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ మేకింగ్ క్లాస్ వినలేదు, ఒక్క వీడియో మేకింగ్ క్లాస్ వినలేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోలే, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలే. నా ప్యాషన్ పైన నేను వర్క్ చేశాను అంతే. నాకు పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్, ఎడిటింగ్ అంటే ఇష్టం. నేను దానిపైన వర్క్ చేస్తున్నాను. మంచి మంచి యూట్యూబ్ లో చాలా మంచి మంచి కంటెంట్ చెప్పే
నేను వాళ్ళ కంటెంట్ విని నేర్చుకుని నేను ఇంప్లిమెంట్ చేస్తాను, దట్స్ ఇట్ అంతే. వాళ్ళు ఏం చెప్తారు, అన్ని ఆప్షన్ చెప్తారు, వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది, అది ఏ విధంగా యూజ్ చేస్తే బాగుంటుంది మాత్రమే వాళ్ళు చెప్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. అన్నీ నేను చెప్పలేను, 6 hours 7 hours టైం పడుతుంది ఇవన్నీ చెప్పాలంటే. మీకు ఈ 4 ఆప్షన్స్ బేసిక్ చెప్పాను అనుకోండి, ఇవన్నీ మీదే ట్రై చేస్తూ వెళ్ళిపోతారు. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక ఆప్షన్ ఎక్కువ చెప్తే మీకు మొత్తం మీ అమ్మ క్లాసే అర్థం కాదు. సో ఇది బేసిక్ గా ఒక వీడియో పైన ఇమేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, టెక్స్ట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, బేసిక్ గా ఇది. సో దీంట్లో డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఈ వీడియో మేకింగ్ మీకు ఎలా యూజ్ అవుతుందో యాజ్ ఎ ట్రైనర్స్ గా నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మనకు టైం ఉంది కాబట్టి ఒకసారి సిస్టమ్ లో కూడా ఎలా ఉంటుందో చెప్తాను. ఆ తర్వాత మీకు ఏ వీడియోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు కూడా నేను చెప్తాను. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. బికాజ్ ఇట్స్ నాట్ థియరీ సెషన్ అండి. నేను ఏదో చెప్పాను మీ నోట్స్ రాసుకుంటే మాత్రం అసలు అర్థమే కాదు. నేను చెప్తాను, మీరు వినాలి, ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేయకపోయినా జస్ట్ అనుకోవాలి, డౌట్స్ ఉంటే అడగాలి. అప్పుడు మాత్రమే సెషన్ అర్థమవుతుంది. అప్పటి వరకు మీకు ఎంత, నేను కాదు నాలాంటి బెస్ట్ ట్రైనర్స్ 100 మంది వచ్చి చెప్పినా కూడా మీరు ఒక్క ఇంప్లిమెంట్ చేయకపోతే వేస్ట్. రైట్ సార్, రైట్ సార్, ప్రాక్టీస్. రైట్లీ సార్. అంటే కనీసం అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ టైం కన్స్టెంట్ లో మనం ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేకపోయినా కొన్ని ఇమాజిన్ చేసుకోనైనా సార్ ఇదేంటిది, ఇది ఎలా చేయొచ్చు, కొత్త డౌట్ కానీ లేదు ఉన్నదానిపైన డౌట్ కానీ వీ కెన్ షేర్. మిమ్మల్ని దేంట్లో ఫాలో అవ్వాలి సార్? ఇన్స్టాగ్రామ్ లోనా దేంట్లోనే ఫాలో అవ్వాలి? అదే ఇస్తాను మీకు. ఇంపాక్ట్ లో కనెక్ట్ ఉన్నాను, ఇంపాక్ట్ లో రెగ్యులర్ గా. కంటెంట్ అర్థమైపోయి మా రమేష్ బాబు సార్ మిమ్మల్ని ఎక్కడ ఫాలో అవ్వాలని అడుగుతున్నారు. ఇంపాక్ట్ మాత్రం వద్దకండి. నేను ఇంపాక్ట్ లో ఉంటాను, చాలా సెషన్స్ ఉంటాయి మనకు ఫ్రీగా, ఇట్లాంటి ఇంకా మంచి సెషన్స్ ఉంటాయి. సో ఇంపాక్ట్ మాత్రం ఉంటాయి. ఇంపాక్ట్ లో ఉంటే మీకు అన్ని వచ్చేస్తుంటాయి. సో మీకు డౌట్స్ అడిగాను సార్, అది మన టైం కొద్దిగా వేస్ట్ అవుతుంది కాబట్టి. సార్ నాకు ఈ డౌట్ ఉంది ఇలా, ఇప్పుడు చాలా మంది అడిగారు, మన మేడం వాళ్ళు చాలా మంది అడిగారు, మంచి మంచి డౌట్స్ అడిగారు. అలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగారు. బికాస్ డౌట్ ని మనసులో పెట్టుకొని మనం ముందుకు జర్నీ చేయలేం. ఒక డౌట్ ఉంది, నేనేమనుకుంటారో మా ముఖ్య సార్ ఏమనుకుంటారో విషయం పక్కన పెట్టేస్తే, నాకు ఈ డౌట్ ఉంది క్లియర్ అయిపోతే మీకు నెక్స్ట్ పాత్ వెళ్ళిపోతుంది. ఆ డౌట్ దగ్గర నా అయిపోయేది అనుకోండి, మీకు ఏం అర్థం కాదు. ఒకవేళ డౌట్స్ లేవనుకోండి, నో డౌట్స్ అని టైప్ చేయండి, నేను ముందుకు వెళ్తాను. సో ఇప్పుడు దాకా చెప్పిన దానిపైన డౌట్స్ ఏం లేకపోతే దట్ ఈస్ ఓకే. సంథింగ్ మీరేమైనా ఎక్స్పెక్టేషన్ లో మీ మైండ్ లో ఏదైనా ఓంకార్ సార్, నాకు చెయ్యాలి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకసారి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు స్లో మ్యూజిక్ మనం మాట్లాడుతూ ఉంటాం కదా సార్, దాన్ని వచ్చి బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ మ్యూజిక్ వస్తుంది కదా, సో అది ఎలా? అవును. అది చెప్పండి. సో ఇక్కడ మీరు మొత్తం మీరు మాట్లాడే వీడియో మొత్తం రికార్డ్ చేసి అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మీకు మ్యూజిక్ అనే లోగో ఉంటుంది, మ్యూజిక్ ఆ మ్యూజిక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఆడియో ఉంటుంది కదా, 3 types ఆఫ్ ఉంటాయి మొత్తం. ఈ మ్యూజిక్ పైన క్లిక్ చేయగానే మీకు మై మ్యూజిక్ ఉంటుంది మేడం. మీ ఫోన్లో ఏమైనా మ్యూజిక్స్ ఉంటే కూడా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అన్నట్టు మంచిగా మీరు మాట్లాడింది ఇట్లా రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ దీనిపైన క్లిక్ చేసేసుకొని మీకు నచ్చింది, నా పేరు ఇది, నేను ఇక్కడ నుంచి వచ్చాను, ఈరోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మనం చేయబోతున్న వాళ్ళకి ఏంటి, అది ఇది ఇది అది ఇది ఇది మొత్తం ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఓకేనా మ్యామ్? సార్ ఇంకేమైనా డౌట్స్? సరే, ఇప్పుడు వీడియో మనం ఆల్రెడీ రికార్డ్ చేసిన దాన్ని ఎడిట్ చేస్తున్నాం అనుకోండి, అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాయిస్ ఉంటుంది కదా. అవును. సో అది లేకుండా డామినేట్ చేసేలాగా, అంటే దాన్ని నల్ చేసి మనం యాడ్ చేసే మ్యూజిక్ హైలైట్ అయ్యేలాగా చేయాలి. చూపిస్తాను. సో నేను కొత్త పార్క్ ఫైల్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ దీన్ని వదిలేస్తున్నాను. మంచి డౌట్ అడిగారు ఓబుల్ సార్. సో ఇక్కడ నేను వీడియో పైన క్లిక్ చేస్తున్నాను, ప్లస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ వీడియో పైన క్లిక్ చేసుకుని సంథింగ్ చాలా నాయిస్ ఉంది ఇక్కడ. దీన్ని ఏం చేయాలంటే ఈ వీడియో పైన క్లిక్ చేసుకోవాలి. వీడియో పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మ్యూజిక్ సింబల్ ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్
ఆ మ్యూజిక్ పైన క్లిక్ చేసేస్తే కింద మీకు డ్రాగ్ వస్తుంది, ఈ వీడియో సౌండ్ మనం మ్యూట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ మనం మ్యూజిక్ లో ఉన్నాం, సౌండ్ అనే డిపార్ట్మెంట్ లో ఉన్నాము. సౌండ్ అనే డిపార్ట్మెంట్ లో చాలా ఆడియోస్ ఉంటాయి, పైన ఆడియోస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఆడియో ఏంటి, వీడియో ఒక సౌండ్. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ వీడియో పైన క్లిక్ చేద్దాం. ఈ వీడియో పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత ఉండాలి, 0 ఉండాలా, 100 ఉండాలా, 0 ఉండాలా, ఇది మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? లేదా మాకు మొత్తం వద్దు అనుకుని 0 పెట్టుకోండి, లేదా మాకు లైట్ కావాలనుకోని 50. లేదా మేము మాట్లాడుతుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది అనుకో, ఇంకా డీ నాయిస్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. డీ నాయిస్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా 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 సైడ్కి ఒక ట్రైన్ వెళ్తుంది, బస్ వెళ్తుంది, ఏ సౌండ్ వచ్చేది అనుకోని దీనిపైన క్లిక్ చేసేస్తే ఆ సౌండ్ వెళ్ళిపోతుంది, మొత్తం క్లియర్. క్లియర్. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి సార్ ఒకటి. ఐ హోప్ నో డౌట్ ఇన్ ఇట్. రమ్యశ్రీ మ్యామ్, మీ డౌట్ క్లియర్ అయినట్టేనా? థ్యాంక్ యూ సార్. సార్ ఏంటంటే యాజ్ పర్ పిక్స్ కి ఎలా అయితే చేస్తున్నామో ద సేమ్ వే టు ద వీడియో ఆల్సో యూ కెన్ సమ్ అప్, యూ కెన్ యాడ్. ఓకేనా మ్యామ్? ఓకే అయితే కొంచెం హ్యాండ్ రైస్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను అడగాలి సార్ డౌట్. నాకు డౌట్ ఉంది, ఎవరు అడిగి ఉన్నా చెప్పండి, నా డౌట్ చెప్పడానికి. మీకు ఇచ్చిన సెషన్ లో నేను డౌట్ అడుగుతా. సార్ అడగండి. డౌట్స్ లేవు అనుకుంటే 2 మీనింగ్స్ ఉంటాయి సార్ యాక్చువల్లీ. సార్ ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మొత్తం అర్థం అయిపోయింది సార్, మాకు ఏం డౌట్ లేదని అనేవాళ్ళు ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఏం అర్థం కాకపోయినా డౌట్స్ రావు. రైట్. సో నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. అయితే డౌట్ మీద నేను అడగాలి. వెళ్ళిపోయిన తర్వాత వస్తా సార్ డౌట్ లో. అయిపోయింది సార్, ఇంకేముంది, ఇది అర్థమైతే ముందుకు వెళ్ళొచ్చు మనం. ముందుకు వెళ్ళిపోండి సార్, తర్వాత ఇది డౌట్లు అర్థమవుతూనే అడుగుతాం. అవుతుంది సార్, ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ మీకు అర్థం కాదు. మేము చెప్తాం. ఓకేనా? ఓకే, ఎవరు చెప్తుంది ఇక్కడ? నేను ముందు స్క్రీన్ షాట్ ఆన్ చేస్తాను ఆగండి. సో ఇక్కడ నాకేం కావాలనుకుంటే యాక్చువల్లీ ఒకేసారి 3-4 ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. 3-4 ఎఫెక్ట్స్ అంటే నాకు ఎలా కావాలంటే వీడియో ప్లే అవుతుండాలి, వీడియోకి ఒక ఎఫెక్ట్ ఉండాలి, ఆ తర్వాత నాకు స్టిక్కర్ ఉండాలి, స్టిక్కర్ ఒక ఎఫెక్ట్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, మ్యూజిక్ ఎఫెక్ట్ ఉండాలి, టెక్స్ట్ ఉండాలి. వీడియో, స్టిక్కర్, టెక్స్ట్, మ్యూజిక్, నాకు ఇట్లా ఎఫెక్ట్లు కావాలి. ఎవరు చెప్తా చెప్పండి, దీంట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్పండి. అది చెప్తే మీకు క్లాస్ అర్థమైపోయినట్టే. వీడియో ఎడిటింగ్ లో 70% మీకు వచ్చినట్టే నాలెడ్జ్, వీడియో ఎడిటింగ్ మొత్తంలో. కమాన్ ఆన్సర్. చెప్పాం కదా సార్, ముఖ్య సార్ అర్థం కాకపోతే ఎవరు హ్యాండ్ రేజ్ చేయరు. లేదు సో నేనే అంటే తీసుకుంటాను ఆగండి, నేనే తీసుకుంటాను. టెస్ట్ కావాలంటే టెస్ట్ దగ్గర వచ్చి క్లిక్ చేస్తే అది మనకి టెస్ట్ వస్తుంది సార్, మనం టైప్ చేసుకోవచ్చు. అదేలాగా Okay. మ్యూజిక్ కావాలంటే కూడా ఒక స్క్రోలింగ్ వస్తుంది అనమాట, స్టెప్ బై స్టెప్. నేను అడిగే క్వశ్చన్ క్లారిటీగా వినండి. నాకు ఒకేసారి ఎట్ ఎ టైం వీడియో యానిమేషన్ కావాలి, టెక్స్ట్ యానిమేషన్ కావాలి, మ్యూజిక్ యానిమేషన్ కావాలి, లోగో యానిమేషన్ కావాలి. ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుందా అవ్వదా, అదొకటి చెప్పండి. అవుతుంది సార్, అవుతుంది అవుతుంది డెఫినెట్. సార్. ఏ విధంగా అవుతుంది? ఎఫెక్ట్స్ వల్ల ఏ విధంగా అంటే ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఫోర్త్ ఏం చేయాలి, ఏ విధంగా దాని మీనింగ్ అది. ఫస్ట్ పిక్చర్స్ సార్ సెలెక్ట్ చేసుకోవాలా, నేను పిక్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవాలా, ఓకే బ్యాక్గ్రౌండ్, సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత మళ్ళీ ఇమోజెస్ అదే స్టిక్కర్స్ ఏదైనా పిక్చర్స్ ఎక్కడ ఉంది ఇక్కడ? ఏం సార్ మ్యూజిక్ దగ్గరనే మ్యూజిక్ అయినాక స్టిక్కర్స్ ఏదైనా చేసుకోవచ్చు సార్ బ్యాక్గ్రౌండ్ కి. మీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి, నేను చేస్తుంటాను. ఫస్ట్ పిక్చర్స్ సార్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ ఉన్న ఏ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి నాకు, ఫోటోస్ అని చెప్పకండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. నాకు వీడియో ఎడిటింగ్ పైన 0 నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు చెప్పండి. సార్ ఫస్ట్ వన్ సార్, ఫస్ట్ వన్ అంటే నాకు క్యాన్వాసా? క్యాన్వాస్ సార్. ఓకే, క్యాన్వాస్ పైన క్లిక్ చేశాను.
ఇది 4:5 చెప్పారు సార్. ఓకే, 4:5 సెలెక్ట్ చేసుకున్నాను. మేడం నేను ఏం చెప్పాను కాదు, నేను చెప్పిన దాంట్లోకెళ్ళి నేను 4 క్వశ్చన్స్ అడిగాను అంతే. ఆ 4 ఎలా చేయాలో చెప్పండి నాకు అంతే. అయ్యో అయ్యో 2 మెంబర్స్ లెఫ్ట్ అయిపోయేది అప్పుడే. సార్ సార్ నమస్తే సార్. మనము ఇప్పుడు ఏది కావాలంటే అది. నా పేరు రమణ సార్. సార్ నమస్తే సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనము టెక్స్ట్ టైప్ చేస్తాము సార్. ఆ టెక్స్ట్ మీద అట్లా సార్, press సార్, సార్, నాకు అవన్నీ ఏం తెలియదు, మీరు చెప్పండి నేను చేస్తాను అంతే. సార్ అంటే ఆ టెక్స్ట్ మీద అట్లా ప్రెస్ చేసి మనం వీడియో చివరి వరకు అట్లా లాక్కుంటే అది రమణ సార్, నా వాయిస్ మీకు వినిపిస్తుందా సార్? నా వాయిస్ క్లారిటీ ఉందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. వీడియో ఎడిటింగ్ పైన జీరో నాలెడ్జ్, నాకు వీడియో ఎడిటింగ్ అని తెలియదు. మీరు ఓంకార్ సార్, చెప్తే నేను చేస్తాను. ఓంకార్ సార్, ప్లస్ కాడ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా సార్, అక్కడ క్లిక్ చేస్తే ఫోటోస్ గ్యాలరీస్ కి వెళ్తా సార్. మన ఫోటోస్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా అని సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఓకే, నేను ఒక ఫోటో సెలెక్ట్ ఇక్కడ మనకి ఎన్ని నేను ఒక ఫోటో ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. సార్ది చేసుకోండి సార్. సో 1 or 2 చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేసింది కదా సార్. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మనము దీనికి దీన్ని యాడ్ చేసుకోవాలి సార్. మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. మేడం నేను ఫస్ట్ అడిగేది ఏంది? ఇమేజ్ యానిమేషన్, టెక్స్ట్ యానిమేషన్, మ్యూజిక్ యానిమేషన్, లోగో యానిమేషన్. మ్యూజిక్ టెక్స్ట్ ఇక్కడే ఉన్నాయి సార్ అన్ని. ఇక్కడ వచ్చి మేడం మ్యూజిక్ కన్నా ముందు కూడా ఇమేజ్ అని చెప్పాను, నేను ఇమేజ్ అని చెప్పాను కదా. స్టిక్కర్స్ స్టిక్కర్స్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, స్టిక్కర్ పైన క్లిక్ చేశాను. స్టిక్కర్స్ ఇక్కడ ఫస్ట్ ఉన్నాయి సార్. స్టిక్కర్స్ వస్తుందా మేడం? మీరు బ్రేక్ తీసుకోండి ఒక 2 minutes, తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అంతలో మీతో ఏదైనా, ఎందుకంటే మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాకపోతే మీకు ఏ ఆప్షన్ ఐ మీన్ మీ స్క్రీన్ ఒకసారి ఆన్ చేసి మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 2 minutes మ్యూట్లోకి వెళ్ళాక అక్కడ మీ ఫోన్ ఓపెన్ చేసి ట్రై చేయండి ఒకసారి. ఆ తర్వాత ప్రాసెస్ చెప్పండి. మిగతా వాళ్ళకి ఇక్కడ ఇప్పటిదాకా ఆన్సర్ చేస్తే ఎవరు మేడం మీరు? హలో, ఎస్పీ సురేంద్ర సార్, ప్లీజ్ సురేంద్ర సార్ అడగండి. సురేంద్ర సార్ చెప్పండి సార్. ఇక్కడ మనకు ఒకసారి బ్యాక్ వెళ్ళాలి సార్. ఎస్, ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి సార్. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళమంటారా? ఎఫెక్ట్స్ అసలు ఈ ఆప్షన్ చెప్పలేదు మీకు. ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ చెప్పలేదు నేను. స్టిక్కర్ లోకి వెళ్ళి యానిమేషన్ అక్కడ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే అక్కడ మనకు ఒక నిమిషం స్టిక్కర్ లోకి వెళ్ళాను మేడం. యానిమేషన్ ఎక్కడ ఉంది మేడం? ఇక్కడ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఓకే, స్టిక్కర్ యాడ్ చేశాను. నేను ఒక స్టిక్కర్ యాడ్ చేసుకున్నాను. నేను ఈ స్టిక్కర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, టిక్ కొట్టేశాను. ఇది కింద పెట్టాను. ఇక్కడ సో నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను మళ్ళీ మీకు క్లారిటీగా వినండి, ఓకేనా? సో నేను ఫస్ట్ ఏం చెప్పానంటే ఇమేజ్ యానిమేషన్ అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యానిమేషన్ అని మీకు అనిపిస్తే ఏంటంటే ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి, ఒక వీడియోకి ఇంకో వీడియోకి ఒక గ్యాప్ ఉంటుంది, చిన్న వైట్ కలర్ లో గ్యాప్ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక గ్యాప్. ఆ గ్యాప్ అయినా క్లిక్ చేసేస్తే మీకు బోల్డ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యానిమేషన్. ఇది మీరు చెప్పాలి, ఓకేనా? సో నెక్స్ట్ ఏం చెప్పాను నేను? లోగో ప్రమోషన్, లోగో యానిమేషన్ అని చెప్పాను. లోగో అంటే ఏంది? స్టిక్కర్ పైన మళ్ళీ స్టిక్కర్, ఆ తర్వాత ఏదైనా ఒక లోగో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి యానిమేషన్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది, ఇక్కడ ఎడిట్, దీనిపైన క్లిక్ చేసి ఇలా యానిమేషన్ ఇవ్వాలి. ఇలా తర్వాత నేను మళ్ళీ ఏం చెప్పాను? టెక్స్ట్ అని చెప్పాను. మళ్ళీ టీ పైన క్లిక్ చేశాను, నేను ఏదో ఒక టెక్స్ట్ రాశాను. దీనికి యానిమేషన్ ఎలా ఇవ్వాలి? మళ్ళీ ఎడిట్, మళ్ళీ ఈ విధంగా ఈ విధంగా. ఆ తర్వాత నేను మళ్ళీ ఏం చెప్పాను? ఇమేజ్, లోగో, టెక్స్ట్, మ్యూజిక్ ఏదైనా ఒక సాంగ్ యాడ్ చేసుకోవాలి. వీటి నాయిస్ డిక్రీజ్ చేసుకోవాలి, నాయిస్ డిక్రీజ్ చేసుకోవాలి. ఇలా ఇమేజ్, టెక్స్ట్, మ్యూజిక్, లోగో ఒకేసారి వస్తాయి. ఇలా చూసా దగ్గర
బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చింది, ఈ ఇమేజ్ ప్లే అయింది, టెక్స్ట్ ప్లే అయింది, లోగో ప్లే అయింది. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. సో దిస్ ఆల్ అబౌట్ వీడియో ఎడిటింగ్ అండి. నేను మీకు బేసిక్ గా మీకు రోజు ఒకటేసారి అంటే ఒకేసారి నేను క్లాస్ చెప్పడం కన్నా కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏం ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంతమంది రెగ్యులర్ అసైన్మెంట్ చేసేవాళ్ళు? అసైన్మెంట్లు ఏముంది సార్, రేపు వర్క్ షాప్ ఉన్నప్పుడు చేసుకుంటాం మేము. ఇప్పుడు ఎందుకు టెన్షన్ చెప్పండి అసైన్మెంట్ల గురించి. సో హ్యాండ్ రైజ్ లేదు సార్ ఇప్పటి నుంచి, ఓన్లీ టైం అయిపోయింది కాబట్టి ఓన్లీ చాట్ బాక్స్ ఎస్ ఆర్ నో అంతే. ఓకే, మీరు అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎఫెక్టివ్ ఇస్తే బాగుంటుంది. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే వీడియో పైన క్లిక్ చేయండి, న్యూ పైన క్లిక్ చేయండి, నెక్స్ట్ ఇక్కడ మీరు మాట్లాడింది వీడియో పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత పైన కింద కొంచెం స్పేస్ వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు ఏం చేస్తే క్యాన్వాస్లోకి వెళ్ళాలి, 4:5 తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, టెక్స్ట్ అసైన్మెంట్ నెంబర్ 1, అసైన్మెంట్ నెంబర్ 1 అని టైప్ చేయండి. ఇలా టెక్స్ట్ యాడ్ చేసేసుకోండి. మీకు ఐసీఐ లోగో కావాలనుకోండి, ఐసీఐ లోగో యాడ్ చేసుకోండి. ఇలా మాకు గంపస అంటే ఇష్టం సార్ అంటే గంపస అంటే మాకు అభిమానం అనుకో గంపస ఫోటో యాడ్ చేసుకోండి ఇక్కడ. లేదు సార్ మాకు మా ఫోటో అనుకుంటే మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ పేరు, మీ రూల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరున్నారు ఎవరు కనిపించట్లేదే, రమేష్ సార్, రమేష్ బాబు. రమేష్ బాబు 7. మీ టీం అంటే టీం ఉంటే టీం నేమ్. ఇలా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు ఇలా చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ పార్టిసిపెంట్ అవార్డు మీకే వస్తుంది. ఎందుకంటే ఇంత బాగా ఎఫెక్ట్ ఎవరు చేయలేదు కాబట్టి ఫస్ట్ అవార్డు వచ్చింది. సెకండ్ ఏంటి, మీ వీడియో మేకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మీ వాళ్ళు తెలుసు మీకు ఏదైనా ఒక పని మనం 25 days చేస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతామని. మీది ఇప్పుడు నాకు తెలిసి 5th 6th డే ఉంటుంది, ఇంకో 20 days చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి స్పీకర్ అండి, ఎక్కువ ఎక్సలెంట్ స్పీకర్ వచ్చారు, మీ సెషన్ ఇచ్చారు, మీకు బాగా నచ్చింది, మీది వీడియో పంపించారు, కాకపోతే అతను అంతా రియాక్ట్ అవ్వలేదు, అంటే అంత స్టేటస్ పెట్టినంత లేదు, మీకు చాలా బాగా కంటెంట్ చెప్పేది, కాకపోతే దాన్ని ఏ విధంగా డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏం చేశానంటే సేమ్ ఇదే ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ నేను అసైన్మెంట్ అని కాకుండా సార్ నేను ఏం సెషన్ అయింది సార్ నిన్న ఫీడ్బ్యాక్ ఆఫ్, సార్ నేను ఏం సెషన్ అయింది ఎనీవన్? మెమరీ అండ్ అక్రోనిమ్ మెమరీ మేనేజ్మెంట్. మెమరీ అండ్ acronyms. మీరు అడిగారు మెమరీ మెమరీ టిప్స్ అనుకోండి, స్పేస్ లేదు ఇక్కడ. ఇలా చెప్పిందవా సార్? శ్రీధర్ సార్, డాక్టర్ శ్రీధర్ బై శ్రీధర్ విట్లం సార్ అని పెట్టేసుకోండి. నేను ఒకటే ఎఫెక్ట్ ఇస్తాను, మీరు అన్ని ఎఫెక్ట్లు ఇవ్వండి. ఇంకా ఇక్కడ ఫీడ్బ్యాక్ కాబట్టి ఇక్కడ మీ పేరు వేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నేను ఒకటే ఫాంట్ యూజ్ చేశాను కాబట్టి మీకు కొంచెం చూడడానికి అంత బాగోదు. అలా మీద ఒక 4-5 ఫాంట్స్ యాడ్ చేసుకుంటే కొంచెం టైం పెట్టి ఎడిట్ చేస్తే ఖచ్చితంగా శ్రీధర్ సార్ నేను స్టేటస్ పెట్టుకుంటారు. ఆయన ఐసీఐ లోగో, ఆయన ఫోటో, లేకపోతే మీ ఫోటో, గంపా ఫోటో, అంటే శ్రీధర్ సార్కి సెషన్ బాగుంది సార్, మీ ఫీడ్బ్యాక్ ఇదని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే డెఫినెట్గా ఆయనకు బాగా నస్తుంది, స్టేటస్ పెట్టుకుంటారు, ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేసుకుంటారు. ఆ విధంగా మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకోవాలి. బేసిక్ గా వీడియో రికార్డ్ చేసి ఫీడ్బ్యాక్ అవుదని దాంట్లో పెద్ద గొప్ప ఏం లేదు. ఓకేనా సార్? ఇలా 2 ways లో మీరు యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ వే ఏంటి, అలా మీకు చెప్పాం కదా, ఏదైతే మీ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయో వాటి ఒక వీడియో ఆర్ ఇమేజ్ ఆర్ సంథింగ్ మీద ఒక అన్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్. చెప్పండి మేడం. హలో చెప్పండి మ్యామ్.
నో సార్, ప్లీజ్ యూ కెన్ కంటిన్యూ ప్లీజ్. ఓకే సార్. సో ఈ విధంగా మీరు ఏదన్నా ఒక టెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ 4 ఆప్షన్స్ వచ్చాయి అనుకోండి, కైన్ మాస్టర్ కావచ్చు, నెక్స్ట్ విఎన్ కావచ్చు. నేను ఓన్లీ మొబైల్ ఎడిటింగ్ యాప్స్ ఒక 40 వాడానండి. 40 ఓన్లీ మొబైల్ ఎడిటింగ్ యాప్స్, నాట్ పియాదో, నాట్ అవన్నీ కాకుండా ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసేటి దాంట్లో 40 నేను వాడిన. 40 యాప్స్ ఇంక్లూడింగ్ దాని కొత్తగా వచ్చిన యాప్ క్యాప్కట్ తో సహా 40+ వాడాను. దాంట్లో బెస్ట్ అంటే ఇది ఒకటే. దీంట్లో ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఒకటే స్టెప్, వేరే యాప్ లో అయితే 3-4 స్టెప్లు క్లిక్ చేసుకోవాలి. సో ఈ యాప్ అయినా మీరు వర్కౌట్ చేస్తే మెల్లిమెల్లిగా ఇంకో యాప్ కొని డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీకు కొంచెం సెట్ అవుతుంది. ఓకేనా? అలా సెట్ అవ్వాలంటే అయితే మీకు వర్క్ ఉండాలి, లేకపోతే మీకు టైం పాస్ కాకపోవచ్చు. టైం పాస్ కాకపోతే ఇంపాక్ట్ లో ఉండదు కాబట్టి మీకు వర్క్ ఉంటుంది. అప్పుడు ఏం చేసుకోవాలి, మీ వర్క్ కు దీనికి లింక్ చేసుకోవాలి. టీచర్ అనుకోండి, టీచర్ ఏం చేయాలి, యాక్చువల్ లెసన్స్ చెప్పాలి కాబట్టి ఆ లెసన్స్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టేసుకొని పైన టెక్స్ట్ కింద లెసన్ నేమ్ యాడ్ చేస్తే ఎఫెక్టివ్ ఉంటుంది. లేదు మీరు ఒక సేల్స్ మ్యాన్ అనుకోండి, రియల్ ఎస్టేట్ సేల్స్ అసోసియేట్, బిజినెస్ అసోసియేట్ అనుకోండి, మీకు కస్టమర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, సైట్కి వెళ్ళి వీడియోస్ ఫోటో తీసేసుకొని మీ సైట్ పేరు, వెంచర్ నేము చేసుకోవాలి. ఎల్ఐసి అనుకోండి, పైన ఎల్ఐసి లోగో, మీ సర్వీస్, మీ స్కీమ్ మొత్తం రాసేస్తే అద్భుతంగా ఉంటుంది. అలా ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ వాళ్ళకి కనెక్ట్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ ఈజీ అయిపోతుంది. మాకు వీడియో ఎడిటింగ్ సంబంధం లేదు, క్లాస్ విన్నామా అనుకుంటే క్లాస్ విన్నట్టే ఉంటుంది. సో అలా కాకుండా, అలా ఇప్పుడు చాలా మంది ఉంటుంది, నేను అన్ని ఎగ్జాంపుల్ చెప్పలేను. అలా కాకపోతే మీదంతా మీకు మ్యూచువల్ ఏంటి, మీరు యూఆర్ ట్రైనర్స్ అంటే మీకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ మీ ఇష్టం, అది ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అండ్ అసైన్మెంట్స్ చేయాలి కదా, ఫీడ్బ్యాక్ విషయం పక్కన పెట్టండి. ఎవరైతే బాగా అద్భుతంగా మాట్లాడాలనుకుంటున్నారో, ఇంపాక్ట్ లో మంచి మంచి ట్రైనింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మొత్తం ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇది నేర్చుకున్నామా వెళ్ళిపోయినామా అనే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వదు, వాళ్ళతో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా మీరు మాత్రం అసైన్మెంట్ చేయాలి కదా. అసైన్మెంట్ లో ఇలా ప్లాన్ చేసుకోండి, ఇంపాక్ట్ లోగో, అసైన్మెంట్ నెంబర్ 1 మీ పేరు, మీ ఫోటో, మీకు ఇష్టం ఉంటే మీ మెంటర్ ఫోటో, మీ ఇన్ఛార్జ్ ఫోటో, యాజ్ లైక్ చేసుకుని మంచి ఎఫెక్టివ్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. నాకేం రాదు, గంపసాకి ఏం రాదు, మన ముఖేష్ సార్కి ఏం రాదు, గిరిజ మేడంకి ఎవరికి ఏం రాదు, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? సో ఐ హోప్ నో డౌట్స్. టైం కూడా అయిపోయింది కాబట్టి ఐ హోప్ నో డౌట్స్ ఉంటే అడగండి. లెట్స్ వైండ్ అప్. సార్ ప్రిపేర్ చేసే వీడియోస్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి సార్? ఇక్కడ ఏం మేడం? సార్ డౌన్లోడ్ సేవ్ మామూలుగా ఇక్కడ మీకు పైన ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, ఎక్స్పోర్ట్ పైన దానిపైన క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్ అయిపోతుందండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీకు ఇవన్నీ ఆప్షన్స్, ఇవి ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చి. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో డౌట్ వచ్చి, కొన్ని వీడియోస్ లో వచ్చి యూట్యూబ్ లో మాట్లాడుతున్నా కానీ బ్యాక్ సైడ్ మాట పాటి లైట్ గా మ్యూజిక్ అనేది వినిపిస్తుంది కదా సార్, అలా దీంట్లో పెట్టుకోవడం మళ్ళీ ఇప్పుడు ఒకసారి మాట్లాడుతుంటే కొన్ని యూట్యూబ్ వాటితో పాటు బ్యాక్గ్రౌండ్ లో లైట్ మ్యూజిక్ లాగా వినిపిస్తుంటుంది. కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో బ్యాక్గ్రౌండ్ లో మేడం మీరు కొద్దిగా స్లోగా చెప్పండి, ఎందుకంటే మీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నది, కొద్దిగా స్లో. మేడం స్పీడ్ చెప్పినా పర్లేదు కానీ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. చెప్పండి. కొన్ని ఒక పని చేయండి మేడం, సెషన్ అయిపోయినాక ముఖేష్ సార్కి మెసేజ్ చేయండి. సార్ నా నెంబర్ ఇస్తాను మీకు, మీరు ఫ్రీ ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి, మీకు చెప్తాను. మీకు వచ్చి నాకు అర్థం అవ్వట్లేదు. ఓకేనా మేడం? లేదంటే కొద్దిగా నెట్వర్క్ ఏరియాలోకి రాగలరా మేడం? కొద్దిగా నెట్వర్క్ ఉన్న ఏరియాలోకి ఏమైనా రాగలరా? అదే తెలుస్తుంది మేడం. మీరు ఒక్కసారి నాకు తర్వాత మాట్లాడండి, నేను ఐ విల్ టాక్ టు సార్ తో మాట్లాడేసి చెప్తాను. యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక నిమిషం పెట్టారు. యూట్యూబ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ మన వాయిస్ బోత్ వస్తాయి, ఎలా అడుగుతున్నాడు? ఎలా ఉంది మేడం? ఇక్కడ మ్యూజిక్ పైన క్లిక్ చేయండి. మ్యూజిక్ పైన ఒక సాంగ్ యాడ్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సాంగ్ యాడ్ చేసుకున్నాను, నేను అదే మళ్ళీ రికార్డ్ చేసుకున్నాను. ఇలా మల్టిపుల్
ఐ హోప్ మీ డౌట్ అయితే ఇది కాదు అనిపిస్తుంది నాకు. ఒకవేళ ఇది ఉంటే పర్లేదు, అది జస్ట్ మీరు మీకు ఇప్పుడు మీకు ఒకటేసారి ఒక 10-20 సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. వీడియో ఉంది మీరు మాట్లాడుతుంటే కేజీఎఫ్, ఆదాదు, దేవద, ఎన్ని అంటే అన్ని సాంగ్స్ చేసుకోవచ్చు. లైట్ అంటే లైట్, లాంగ్ అంటే లాంగ్. చెప్పాం కదా, మ్యూజిక్ మ్యూజిక్ సాంగ్, మ్యూజిక్ సాంగ్. ఎక్కువ వాళ్ళనుకుంటే ఏంది, మళ్ళీ సైజ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీస్ అంతే. సార్ దీనికి ఒకవేళ మీ డౌట్ ఇది అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేసినా పర్లేదు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? టైం అయిపోతుంది. నాకు ముఖేష్ సార్ ఆల్రెడీ ఇట్లా చెప్పారు సార్, టైం అయిపోతుంది సార్, వెళ్ళిపోతుంది సార్ అని చెప్పారు. లేదు సార్, యూఆర్ ఆబ్వియస్లీ వెల్కమ్. యాక్చువల్లీ మా వాళ్ళందరూ డౌట్స్ క్లారిఫై అవ్వాలి, మిమ్మల్ని ఎంత ఇబ్బంది, బట్ చాలా బాగుంది సార్, చాలా నైస్ టాపిక్ ఇది. వీఆర్ రిక్వెస్టింగ్ యూ జస్ట్. సరే, అదే సార్, ఆడియోలో ఇందాక నేను అడిగినట్లే డౌట్, ఆడియోలో ఉన్న సౌండ్ ని మీరు ఇందాక చెప్పినట్టు నలిఫై చేస్తాం కదా, పర్సెంటేజ్ 100 to 0 చేసుకుంటాము. ఇందాక మేడం అడిగింది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ మన వాయిస్ అనే దగ్గర అక్కడ కొంచెం అదే. పర్సెంటేజెస్ చేంజ్ చేసుకుంటే రెండు కూడా వినిపిస్తూ Sync ఉంటాయి. ఓకే సార్, ఆ డౌట్ అయితే హ్యాపీనే. సో ఐ హోప్ నో డౌట్స్. ఐఎమ్ క్లోజింగ్ మై స్క్రీన్ అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ద ఆపర్చునిటీ. నా సెషన్స్ నేను ఎలా అయిపోయినా మీరు నా ఫీడ్బ్యాక్ ఇస్తాను ఆశిస్తున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ ఆన్ మెసేజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫోటో, ఐ మీన్ ఇమేజ్ క్రియేషన్, యూట్యూబ్ తమిళ ఎడిటింగ్ అనేది నాకు తెలియదు ఏముండదు. మొత్తం టెక్నికల్, మొత్తం ఐఎమ్ ద టెక్నికల్ మెంబర్ ఫర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో యూ కెన్ అంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ చాలా మంది టెక్నికల్ పీపుల్ కావాలి. సో యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ టు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ముఖేష్ సార్, హోస్ట్. సెషన్లో ఉన్న డౌట్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా ఒక్కసారి ఎనీథింగ్, ఎందుకంటే కొంతమంది నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సార్ అయితే మనకి డెఫినెట్గా సపోర్ట్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి యూ కెన్, మీది ఏమున్నా కూడా నాకు వాట్సాప్లో కానీ లేదంటే ఫోన్ చేసి నాకు ఇవ్వండి, నేను సార్ దగ్గర నుంచి మిమ్మల్ని మాట్లాడేసేస్తాను. వాట్ ఎవర్ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉండడానికి, అంటే వచ్చామా ఒక స్ట్రైట్ లైన్లో మన స్టోరీ చెప్పామా, ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీటింగ్కి వెళ్ళి 2 1s 2, 2 2s 4, 2 3s 6 అని అన్నట్టు కాకుండా కొంచెం వేరియేషన్స్ వచ్చేలాగా ఉండాలి. మనం ఎవరితో మాట్లాడినా కానీ, ఎక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఆ డిఫరెన్స్ తెలియాలి. నార్మాలిటీకి కానీ, స్ట్రైట్ లైన్కి గాను, లేదంటే కర్వ్డ్ లైన్కి కానీ ఎలా డిఫరెన్స్ అయితే ఉంటుందో మన ప్రజెంటేషన్ అలా ఉండాలంటే ఇవన్నీ చాలా చాలా నీడ్. ఇదే కాకుండా మన పర్సనల్ లైఫ్లో మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి, మన ఓంకారేశ్వర్ సార్ చెప్పున్నారు, మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి కానీ, లేదంటే మన ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ, మన నియర్ అండ్ డియర్ పీపుల్కి ఒక మంచి వీడియో మెసేజ్ పంపించాలి. ఇప్పటిదాకా హ్యాపీ బర్త్డే ఒక స్టిక్కర్ పెడుతుంటాం, బట్ ఈ కైండ్ ఆఫ్ ఇది ఏదైతే మనకి వాయిస్ యాడ్ చేసుకోవడం, ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడం, లేదంటే మన ఓన్ ఇమేజెస్ పెట్టుకొని మంచి మంచిగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటే చాలా 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 బాగుంటుంది. సార్ మీరు ఇచ్చిన ఏదైతే సెషన్ ఉందో రియల్లీ ఇట్ ఈస్ చాలా నీడెడ్. ఒక మంచి ఫ్లేవర్ ఉన్న ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఫ్లేవరింగ్